ఘటనలో మరణించినటువంటి మన సోదరులకందరికీ కూడా వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ చనిపోయిన మన సోదరులందరికీ కూడా అశ్రు నివాళులు అర్పించడం కోసం ఈరోజు ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. భారత్ మాతా కీ జై. 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖు కాశ్మీర్లో పహల్గామ్ అనే ఒక సుందరమైన ప్రదేశంలో ఉల్లాసంగా గడుపుతున్నటువంటి మన సోదరులు టూరిస్టులపై అత్యంత పాశవికంగా 27 మందిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కిరాతకంగా చంపేశారు. ఆ యొక్క సంఘటనని నిరసిస్తూ ఈరోజు మన పాల్వంచలో అసువులు బాసినటువంటి మన సోదరులందరికీ కూడా అశ్రు నివాళులు అర్పించడం కోసం కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించామండి. ఈ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ చనిపోయిన మన సోదరులందరికీ కూడా అశ్రు నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ప్రతి భారతీయుడి రక్తం కూడా మరిగిపోతుంది. కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు కూడా ఈ సంఘటనను ఖండిస్తూ యావత్ ప్రపంచం కూడా ఈ సంఘటనను ఖండిస్తుంది. ఈ తీవ్రవాదుల దుశ్చర్యలను కూకటి వేళ్లతో పెకలించాలని చెప్పేసి సదుద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా కూడా ప్రతి భారతీయుడు కూడా వెన్నుదండుగా నిలబడి ఈ యొక్క తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని చెప్పేసి మేమందరం కూడా ముక్త ఖండంతో కోరుకుంటున్నాం. ప్రపంచ కార్మికులు మొత్తం కూడా ఏకమై ఈ ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులకు గోరి కట్టాలి. వాటికి దళారులుగా ఉన్నటువంటి ఏజెంట్లుగా ఉన్నటువంటి పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి ఇలా ఆదాని, అంబానీ, అమిత్ షా, మోడీ ప్రభుత్వాలని కూకటి వేలతో పికిలించి దేశంలో ఉన్నటువంటి ఇలా ప్రయాసం హక్కులు కాపాడుకొని పెట్టుబడిదారులకు ఊడిగంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పాతవేసే విధంగా కార్మిక హక్కులను కాపాడుకోవాలి. కార్మికుల కోసం నిరంతరం ఫైట్ చేయాలి. ఆ విధమైనటువంటి పోరాటంతో మేడే 139 స్ఫూర్తిదాయకంతో మనందరం కథం తొక్కుదాం, గొంతు కలుపుదాం. ఒకే నినాదంతో ఒక త్రాటి మీదకి వచ్చి ఏకోన్ముఖంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికులారా ఏకంగాని ఖబర్దార్ సామ్రాజ్యవాద దేశ ద్రోహులారా అని మనం పిలుపునియాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ అమర్షాలని తీసుకొస్తున్న సంస్కరణ విధానాలని వెనక కొట్టే విధంగా మేడే స్ఫూర్తితోటి మనం అందరం ఆ అమరవీరులు రగిలించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటంలో భుజం కలుపుదాం, చేయి కలుపుదాం. ఆ పోరాటంలో అందరం కూడా సమిధలై ఆ పోరాట స్ఫూర్తితోటి ముందుకు సాగుదామని ఆ వైపుగా మీరందరూ కూడా అప్పుడే మనం చికాగో అమరవీరులకి నిజమైన వారసులుగా నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అభినందనలతో ముగిస్తున్న కాంగ్రెస్ దోపిడీ చేసే విధానాన్ని మార్చి కార్మికుల రాజ్యానికి రావటం, ఆనాడు సోవియట్ యూనియన్ అటువంటి ఇవన్నీ కూడా మేడే ప్రేరణతోనే జరిగాయి. ఆ మేడే వల్లనే బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేసినా మేడే వల్లనే చట్టాలు చేశాడు. బ్రిటిష్ వాళ్ళు 1930 ఆ ప్రాంతంలో కొన్ని పారిశ్రామిక చట్టాలు అవి చేశారు. ఇది మేడే 1839 అంటే దాన్ని బట్టి మనం చేసుకోవాలి ఎన్నో కరెక్ట్ ఏ సంవత్సరం 1886. విధంగా ఈ దేశ ప్రపంచ ప్రజల స్థితిల్లో గొప్ప మార్పు తీసుకొచ్చిన పండగ ఇది. ఈ పండగ ఎర్రజెండా పండుగ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. క్రిస్టియన్స్ అయినా, ముస్లింలైనా, లేకపోతే హిందూస్ అయినా, బుద్ధిస్టులైనా, సిక్కులైనా, ఎవరైనా కూడా వాళ్ళ పండుగలేమో వాళ్ళు జరుపుకుంటారు. కానీ ఇది మాత్రం అందరి సొంత పండుగ, అంత గొప్ప పండుగ ఇది. ఇవాళ ముఖ్యమంత్రి కూడా కార్మికులకు మేడే శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వాళ్ళైనా వీళ్ళైనా అందరూ జరపాల్సిందే.
ఈ జరిపిన ఈ జెండా హక్కు ఎవరిదయ్యా అంటే ఎర్ర జెండా అది మనది, మన హక్కు అది. సరే అందరూ కూడా సంఘీభావం శుభాకాంక్షలు తెలియజేస్తే సంతోషం, కానీ దానికి అనుగుణంగా చట్టాలను కూడా అమలు చేయాలి. ఈ జెండా మేడే శుభాకాంక్షలు చెప్పడం కాదు, మేడే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మేడే వల్ల సాధించుకున్న ఏమేమి ఉన్నాయో వాటిని అమలు చేయడానికి చట్టాలు చేయాలి. కానీ ఉన్న చట్టాలు మార్చేస్తున్నారు, వాళ్ళ కార్మికులకు హక్కులు లేకుండా పోతున్నాయి. అదేవిధంగా పేదవాడికి ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎర్ర జెండా ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు, మావోయిస్టుల పేరుతో చంపుతున్నారు. ఇలా భారతదేశంలో ఒక అరాచకం తాండవం ఆడుతూ ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది టెర్రరిస్టులు వాళ్ళ కిరాతకంగా కొంతమంది వాళ్ళు చంపుతున్నారు. సో ఈ విధంగా అటు టెర్రరిస్టుల్ని మనం ఏ టెర్రరిస్ట్ అయినా, వాడు హిందూ టెర్రరిస్ట్ అయినా ముస్లిం టెర్రరిస్ట్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి మతంతో ఉండదు, టెర్రరిజమే వాళ్ళకి ప్రాధాన్యత. రాజీవ్ గాంధీని హిందూ టెర్రరిస్టులు చంపారు, ఇందిరాగాంధీని హిందూ టెర్రరిస్టులే చంపారు. అలా ముస్లిం టెర్రరిస్టులు చాలా చోట్ల ముస్లింలు కూడా చంపుతున్నారు. మొన్న ముస్లింలు చంపితే ఇంకోవైపు ముస్లింలే కాపాడారు. అందువల్ల మతంతో కాదు, ఇక్కడ టెర్రరిజానికి మనం వ్యతిరేకం, మతం ఏదైనా కానీ. అలాగే కార్మిక వ్యతిరేక చట్టాలను అనుసరిస్తున్న ఏ ప్రభుత్వాన్ని సరే మనం వ్యతిరేకం. ప్రత్యేకించి కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళ అదానీ అంబానీ లాంటి వాళ్ళు తొత్తులాగా వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ మేడేకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మేడే అధికారికంగా ఈ ఎర్ర జెండా నుంచి మన దురదృష్టమో అదృష్టమో మంచో చెడో నాకు తెలియదు. అధికారికంగా ఉన్న ఒక్క శాసనసభ స్థానం ఇక్కడ ఈ జెండా తరపు ఇది ఒకటే ఉండటం అది చప్పట్లు కొట్టేంత మంచిదేం కాదు. ఎవరి మీద ఉద్దేశం బలం మీకోసం పోరాటం చేసేవాడు కదా, అంటే చేసేవాడు కూడా పారిపోవాలి. ఈ గోల మాకు ఎందుకు ఈ కష్టం మనకి ఎందుకు అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటమే త్యాగం, ఎర్ర జెండా పట్టుకుని ఉండటమే త్యాగం, అడవుల్లో ఉండేవాడు ఉంటూ మరింత త్యాగం చేస్తున్నాడు. అవన్నీ మనం ఒకప్పుడు చేసినవి, మన నుంచి చీలిన వాళ్ళు ఇవాళ మావోయిస్టులు చంపారేస్తున్నావు, మేడేకే శుభాకాంక్షలు చెప్తావు. మావోయిస్టులు ఏమైనా ఉంటే వాడికి ఏమైనా తప్పులు చేసి కేసులు పెట్టు, లేదా అర్బన్ నక్సలైట్లు పెడితే లోపలేస్తావు. సాయిబాబు లాంటి వాళ్ళు చచ్చిపోతారు, జైలు నుంచి చచ్చిపోయి కదా బయటకు వచ్చిన చచ్చిపోయారు. స్టార్ స్వామి లాంటి వాళ్ళు జైల్లో చచ్చిపోయారు. అదే వరవరరావు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు, జైల్లో చచ్చిపోతాడు, నేను బయటికి రాదు, ఏదో పేరుతో అవసరాలు పేరు పెట్టినా. ఇటువంటి అన్యాయమైనటువంటి ప్రభుత్వాలు ఉంటే కార్మికులకు చైతన్యం రాకుండా, పేద ప్రజలకు చైతన్యం రాకుండా ఈ దేశంలో అంతా బాగుందని మనం అనుకుంటాం. బాగానే ఉంటుంది, లెక్కలన్నీ పైన బాగుంటుంది. మేడి పండులో పైన చూడ అంటారే, మేడి పండు చూడ మేలిమై ఉండదు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. అది మన భారతదేశంలో ఉన్న పరిస్థితి. పైకి సంపద బాగుంది, ఈ సంపద ఎవరి చేతుల్లో ఉంది? కొద్దిమంది చేతుల్లో. మన పరిస్థితి ఏంటంటే సావకుండా బతకకుండా ఉండటం మన పరిస్థితి. మనమంటే మేము కొద్దిగా పర్లేదు, మీ అందరి తరపు సంగతి చెప్తున్నాను. చావకుండా బతకకుండా మరి శ్రమ చేయాలి కదా వాడికి. బానిసలు కూడా కొద్దిగా తిండి పెట్టి బతికించేవాడు ఆ రోజుల్లో. మరి శ్రమ చేయాలి కదా, అసలు తిండి పెట్టబోయి సత్తాడు కదా. అందుకని ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అనేది బానిసలు లాంటి ఉద్యోగాలు. పూర్తిగా బతకదు, పూర్తిగా చంపని. మీ ఆర్టిజన్లు అదే పేరు మార్చారు అంతే. మీ ఆర్టిజన్లు ఏదో బానిసం. అందువల్ల అప్పుడే అది గొప్ప అనుకున్నాం. ఎంత గొప్ప కాలంతో పాటు ఆ నిమిషం ముద్ద దొరికితే చాలు అనుకుంటాం. ఇక ముద్దతోనే బతకాలా? మరి శ్రమ ఎవరిది? శ్రమ మనది. ఫలితం ఎవరిది? ఎవరికి పోతా ఉంది. ఈ అంశాల మీద మీకు అవగాహన ఉండాలని నేను ఎక్కడ మీటింగ్ చెప్పలేదు, ఇక్కడ వరకు చెప్పాను. ఎందుకంటే ముగి చివరిది కాబట్టి సమయం చాలక మీటింగ్ చెప్పకపోవడం వల్ల తొందరగా రాగలిగాను. ఇవన్నీ మీరు గమనంలో పెట్టుకుని మన జెండా ఎర్ర జెండా, మన పేదవాడి జెండా. అది పేదవాడి గుండె, అది పేదవాడి గుండె చప్పుడు మేడే నినాదం. ఇది మీరు గమనంలో పెట్టుకోమని
కోరుతూ ఇది ఎంత బలంగా ఉంటే మీ హక్కులు పరిరక్షించబడతాయి. అంతేందుకు మీ మున్సిపాలిటీకి మాత్రం ఏం జరుగుతుంది చెప్పండి. మున్సిపాలిటీకి 2 నెలలు 3 నెలలు జీతాలు రావట్లేదు అక్కడ. జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. హెల్పర్లందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో కొత్త చట్టాలు తేవడం సర్వసాధారణం. కానీ చట్టం అంటూ ఒకటి తెస్తే అది ఒక చుట్టంలాగానో రాష్ట్ర ప్రజలకి ప్రయోజకరంగా ఉండేలాగానో ఆ చట్టం ఉంటే మొన్నటి ఎన్నికల్లో వారి పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. కానీ ఆనాటి దొరలు తెచ్చిన చట్టం వారి స్వార్థం కోసం తెచ్చిన చట్టం కావటం వల్లే గిట్టురాయి డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్లో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, అప్పీల్స్, ఇంకా పైన ఉన్న మన అధికారులు, వచ్చిన అందరూ రైతులందరికీ పేరు పేరున నమస్కారం. భూభారతి ఆర్ఓఆర్ చట్టం ఈ విధంగా రైతులకి పరిష్కారం మనకి రైతులకి ఉన్న హక్కులు, దానికి ఉన్న లెక్క. ఎందుకంటే రికార్డులో జనరల్గా పేరు, విస్తీర్ణం, ఏ రకమైన భూమి, దానికి ఏ విధంగా వాళ్ళ పేరు ఎక్కింది, ఇవన్నీ వివరాలు మన పాని. ఈ ధరణి ఏదైతే రికార్డు ఉందో దానికి ఏవి అనుమానాలు కూడా పడాల్సిన అవసరం లేదు. మీది ప్రశాంతంగా మీ రికార్డ్ సరి ఉందంటే నో ప్రాబ్లం, మీరు ఎక్కడ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్యలో చాలాసారి అది గొడవలు ఉన్నప్పుడు కూడా కొన్ని గౌప్యంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దానివల్ల అన్న తమ్ముల మధ్యలోనే అది ఇంకా కోర్టు కేసు లాగా మారిపోతుంది. ఇంకా క్రిమినల్ కేసెస్ కొట్టడం వల్ల ఇంకా పోలీస్ స్టేషన్ కేసెస్ కూడా అవుతాయి. అట్లా ఉండొద్దు. విచారణ చేసుకుంటే కుటుంబం మధ్యలో సమస్యలు రావు ఉద్దేశంతో తప్పకుండా విచారణ చేయాలని అంశం పెట్టడం జరిగింది. అదేవిధంగా భూమి హక్కులు ఏ విధంగా వచ్చినా కూడా మ్యూటేషన్ కోసం ఒక నమోదు చేసే అంశం ఉండాలి. ఎందుకంటే చాలామందికి ఇనా భూములు ఉండొచ్చు, లేదా ఎండోమెంట్ భూములు ఉండొచ్చు. దానిపైన గతంలో కొన్ని పట్టాలు ఇచ్చి ఉంటారు. ఆ పట్టాలు గుర్తించుకొని ఏ విధంగా నమోదు చేయాలన్నా కూడా మాడ్యూల్ లేకుండా అయిపోయింది. సరైన పరిష్కారం జరగలేదంటే ఆర్డీఓ స్థాయిలో కేసు పెట్టవచ్చు. ఆర్డీఓ దగ్గర కూడా సరైన సమాధానం లేకపోతే కలెక్టర్ స్థాయిలో పెట్టవచ్చు. ఇట్లాంటివి 2 అంచెలు అపీల్ వ్యవస్థ పెట్టడం జరిగింది. అదేవిధంగా భూదారి కార్డులు జారీ చేయడం. ఇప్పుడు వేరే వాళ్ళు ఏదో బై నంబర్స్ చూపించి అమ్మలేరు, కొనలేరు. ఆ విధంగా మీకు సురక్ష ఉంటుంది. అదేవిధంగా ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకి కూడా రికార్డ్. ఇప్పుడు రైతులు రోజు రోజుకి ఆఫీస్ చుట్టూ తిరగలేరు. దానివల్ల ఏమవుతుంది, ఒక లాయర్ పెట్టాలి లేదా ఎవరొకరు మద్దతు తీసుకోవాలంటే మళ్ళీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అట్లా ఉండొద్దు. కాబట్టి ప్రభుత్వమే ఉచితంగా న్యాయం కోసం సహాయం చేయడానికి ఒక మనిషి నియమిస్తుంది. మాత్రమే డేట్ ఇచ్చి సాదా బైనామాలు ఆ దరఖాస్తులు పెట్టుకోమన్నారు. ఆ దరఖాస్తులు ఇక చాలా మిగిలిపోయింది. ఆ పెట్టుకొని వాళ్ళకి పెట్టుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి. రెండోది, మనకి ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి అవకాశాలన్నింటినీ ఇక్కడ వినియోగించుకోవడానికి మన జిల్లాలో వీలున్నదంటే 170 యాక్ట్ ఉన్నది. ఆ ఏజెన్సీలో నాన్ ట్రైబ్స్ అందరం ఉన్నాం. ఈ నాన్ ట్రైబ్స్ అందరూ బదలాయింపు కోసం వీలవుద్దాం. వీలైతే ఎంత అవుద్ది. ఇప్పుడు తండ్రి పేరుతో 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి కలెక్టర్ గారు. ఆ 10 ఎకరాల భూమిని కొడుకులకు, ముగ్గురికో, నలుగురికో ట్రాన్స్ఫర్ అవుతుంది. అది పంచుకునే దానికోసం ఎవరి పేరు మీద వాళ్ళకి పాస్ పుస్తకం, పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నదా? అది రెండోది ఏంటంటే. మూడోది ఏంటంటే, చాలా మంది ట్రైబ్స్ వచ్చారు.
వాళ్ళు ఇక్కడ నుంచి పంపించే దానికోసం గతంలో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత భూమిని తీసుకొని వాళ్ళు కొంత మొక్కలు వేసుకున్నారు. ఇంకా ఉంది వాళ్ళకి ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. వాళ్ళకి పట్టాలు ఇవ్వట్లేదు. అక్కడ ఉండడానికి కనీసం మంచినీళ్ళు తాగడానికి కానివ్వండి, లేకపోతే ఒక బోర్ వేసుకోవడానికి కానివ్వండి, రహదారి సౌకర్యం కూడా లేకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ భూమిలో నుంచి కూడా లేకుండా పోవాలని చెప్పని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దానికి ఏమైనా పరిష్కార మార్గం కలెక్టర్ గారు కనిపెట్టగానే ప్రభుత్వం కానీ చేస్తారు. ఈ చట్టం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ చట్టం, భూభారతి చట్టం ఒకటికి ఒకటి అడ్డం రావట్లేదు. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో ఎట్లా అది చట్టాలు అమలు అవుతున్నాయో అది కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఆదివాసీ రైతులైనా కూడా వాళ్ళ మధ్యలో కూడా వారసత్వంగా చేసేటప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. దానికోసం వాళ్ళకి జవాబు ఏముందంటే సివిల్ కోడ్. వాళ్ళకి ఇప్పుడు మన రెవెన్యూ యంత్రాంగం ద్వారా మార్గం దొరుకుతుంది. రైతు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కనీసం మాకు ప్రభుత్వం పథకాలని ఏవీ రావట్లేదు. లోన్ మాఫీ కాలేదు, మాకు రైతు బంధు రాలేదు, వాస్తవానికి రైతు బీమా రాలేదు. ఆల్మోస్ట్ పహానీ అనేది కొనసాగిస్తే మేము అన్ని రకాలుగా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి సార్. మా గ్రామాల్లో చాలా మంది యాక్ట్ ముందు తీసుకున్న వాళ్ళు ఎన్టీఆర్ జడ్జిమెంట్ కూడా తీసుకున్నాం. కానీ ఎన్టీఆర్ జడ్జిమెంట్ తీసుకున్నా కానీ మేము ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా కానీ పట్టాలు కాలేదు. కాబట్టి ఆ ఎన్టీఆర్ జడ్జిమెంట్ అయినానికి కూడా పట్టాలు కల్పిస్తే మాకు కొంతమందికి అది చట్టం ప్రకారంగా ఇచ్చిన తీర్పు కాబట్టి అమలు చేయడానికి వీలు. ట్రైబ్స్, నాన్ ట్రైబ్స్, అలాగే జమీందారులు, వాళ్ళ భూములు, ఇలా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల నేను కూడా బాగానే చదివాను. ఎక్కువసేపు నేనే మాట్లాడా. ఇప్పుడు ధరణి ఎప్పుడో 1930లో మొదటి సర్వే జరిగింది తెలంగాణలో. 1930లో అప్పుడు నుంచి సర్వే లేదు. అది దానికి ఒక పరిష్కార మార్గం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సర్వే చేయండి బై నెంబర్లో పూర్తిగా ఆ వ్యవస్థని ఇట్ కెనాట్ బి ఎరాడికేటెడ్ ద సిస్టమ్ ఆఫ్ బై నెంబర్స్. సో అన్లెస్ we go for new survey. Survey means land to land. ప్రతి పీస్ కూడా సర్వే జరగాలి. అది దానికి చాలా టైం పడుతుంది. వస్తుంది. ఆ తర్వాత ఈ సాదా బైనామాలకు సంబంధించి అప్పుడు 9 లక్షలు ఆగిపోయినాయి. ఆ 9 లక్షలు ఇమీడియట్గా చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పించింది. ఇందాక విశ్వనాథ్ గారు అడిగింది ఏంటంటే అప్పుడు ఒకవేళ పెట్టుకోలేని వాళ్ళు మరలా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా అంటే అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దానికి సాదా బైనామాకి సరైనటువంటి అధికారం, సరైనటువంటి రుజువులు, సరైనటువంటి ఆధారాలు అవి ఉంటే 12 ఏళ్ళు ఉంటే అది వాళ్ళు ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి పరిష్కారం లభిస్తుంది పాల్వంచికి సంబంధించి. ఇంకో సమస్య ఏంటంటే ట్రైబ్స్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు వాళ్ళు. తండ్రిది కాదు, ఇంకో ట్రైబ్ నుంచి కొనుక్కున్నవి కూడా ట్రాన్స్ఫర్లు కావట్లేదని అంశం. అది దానిపైన అసలు మేము బాగా ఫైట్ చేసిందే దానిపైన. రేగడలో కానీ ఇంకా చాలా గ్రామాల్లో ఆ ప్రాబ్లం ఉంది. దానిపైన ఇంకా నిర్దిష్టంగా ఇంకా డిసైడ్ చేయలేదు. అంటే వాస్తవంగా ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే ఇవన్నీ ఏదేదో అసలు రైతులందరూ ఎరకపోయారు, అందుకని రైతు పేరుతోనే ఉండాలి, ఈ కౌలుదారులు కుదరదు ఇవన్నీ కూడా చెప్పాడు. కౌలుదారులు ఒకసారి పేరు అందులో ఉండి ఇది నాదే అంటున్నారు, అసలు రైతుకి ఇబ్బంది అవుతుందని. సరే ఆయన కాన్సెప్ట్ అయింది. అట్లా కాదు, కొనుక్కొని కూడా ఉన్నాయని చెప్పాం. ఒకసారి మన జిల్లాకు వచ్చారు ఆయన, మధిర ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కౌలుదారుల కాన్సెప్ట్ ఒప్పుకునేవాడు కాదు. నేను కన్విన్స్ చేశాను. బోనకల్లు ఆ ప్రాంతంలో చివరి దశలో చాలామంది కౌలుదారులు ఈ భూమి ఎవరిది, అంతకుముందు ఏంటంటే ఎన్ని ఎకరాలు ఉంది మీకు, ఎన్ని ఎకరాలు పంటలు వేసారంటే 18 ఎకరాలు వేసాం, 20 ఎకరాలు వేసామని చెప్పారు. చెప్తే ఇదంతా అయింది వాళ్ళదే అనుకున్నాడు ఆయన. వాళ్ళది కాదండి, ఇది కౌలుదని చెప్పారు.
మళ్ళా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒక కారులోనే వెళ్ళాం సీఎం గారు మేము, అప్పుడు నేను వీరభద్రం గారు మేము సేమ్ కారులోనే వెళ్తూ ఎంత మాట్లాడుకుంటూ వెళ్ళాము. కాబట్టి ఈ చెరువుకు వచ్చే నీరు గుట్టల ద్వారా చెరువులోకి వస్తాయి సార్. ఈ చెరువులోకి వచ్చిన తర్వాత అలుగు పోస్తుంది సార్. అలుగు పోసి ఈ చెరువులో ఎంతైతే వాటర్ ఉంటుందో 4 రెట్లు వాటర్ వేస్ట్ కిందికి వెళ్ళిపోతుంది సార్. కాబట్టి మాకు ఆ గుట్టల మధ్యలో ఒక డ్యామ్ ఏర్పాటు చేసి మాకు ఇక్కడి నుంచి సుమారు నాగారం వరకు కూడా సాగుబడే అవకాశం ఉంది సార్. సుమారుగా ఈ చెరువు కానీ బాగైతే సుమారుగా ఒక 1000 ఎకరాలకైనా అందిస్తుంది సార్. అంతటి సౌలభ్యం ఇక్కడ చెరువు ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయితే మేము గతంలో చాలాసార్లు వినిపించుకున్నాం, కానీ మా ఎమ్మెల్యే గారు తప్పకుండా మాకు కృషి చేయాలి, చేస్తారనే నమ్మకం మాకు 100% ఉంది. అదేవిధంగా తమరి ద్వారా కూడా ఒకసారి సర్వే చేయించి మా గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులందరికీ ఇది ఒక వరం సార్. ఇది ఒక్కసారి కానీ మీరు ఒక్కసారి సర్వే చేసినట్లయితే చుట్టుపక్కల రైతులందరూ జీవితకాలం మీకు రుణపడి ఉంటారు సార్. ఒకసారి దీనిపై సర్వే చేయించవలసిందిగా మీకు మనవి సార్. థ్యాంక్ యూ సార్.